హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైజాగ్ నగర శివార్లోని గోంగూర హోటల్లో ఈవెంట్కు ఫ్రీ కూపన్స్ ద్వారా సిఐ ప్రభాకర్ అంటే బలగం జయరాం, గైనకాలజిస్ట్ సుధా అంటే ప్రమోదిని, స్టాండప్ కమేడియన్ వేద అంటే కుశాలిని, సినిమా నిర్మాత కోదండరాం అంటే కాకినాడ నాని, సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ అంటే రఘు కారుమంచి, ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు అంటే రవితేజ నన్నిమాలను ఆహ్వానిస్తారు. అయితే శివభక్తుడు నృత్యకారుడు యాండీ వరుణ్ సందేశ్ డ్రగ్స్ తీసుకుంటూ అక్కడికి వచ్చి గందరగోళం సృష్టిస్తాడు. అయితే ఉన్నట్టుండి అక్కడికి వచ్చిన వాళ్ళు మృత్యువాత పడుతూ ఉంటారు. ఇక గోంగూర హోటల్కు అందరినీ ఎవరు ఆహ్వానించారు, గోంగూర హోటల్ అని చెప్పి పిచ్చాసుపత్రికి ఎందుకు రప్పించారు, అక్కడికి వచ్చిన వారందరూ ఎందుకు చనిపోతుంటారు, గైనకాలజిస్ట్ సుధాకు వచ్చిన కష్టం ఏంటి, ఆండీ అక్కడికి ఎందుకు వచ్చాడు, పాడుబడ్డ పిచ్చాసుపత్రిలో చావులకు కారణం ఏంటి, అసలు ఈవెంట్కు వచ్చిన ప్రముఖులకు వచ్చిన సమస్యను ఆండీ ఎలా పరిష్కరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే వీరాజీ సినిమా కథ. హోటల్లో ఈవెంట్కు అందరినీ ఆహ్వానించి అందులోకి చేరిన తర్వాత క్రియేట్ చేసిన హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ను దర్శకుడు ఆదిత్యనాథ్ హర్ష క్రియేట్ చేసిన విధానం బాగుండడమే కాకుండా కథలో కనెక్ట్ కావడానికి అవకాశం ఏర్పడింది. అలాగే సస్పెన్స్ ఎలిమెంట్స్ ద్వారా కథను నడిపిన విధానం ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లోని ట్విస్ట్ సినిమాలోని సన్నివేశాల్లో భావోద్వేగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఈ సినిమాకు ప్లస్గానే కాకుండా బలంగా కూడా మారిందని చెప్పవచ్చు. సిఐ ప్రభాకర్ చుట్టూ తిరిగే కథలో గైనకాలజిస్ట్ సుధా ఎమోషనల్ రోల్ సినిమా మూడ్ను మార్చేలా చేస్తుంది. ఇక స్టోరీని ముందుకు తీసుకెళ్లడంలో ఆండీ పాత్ర ద్వారా వరుణ్ సందేశ్ టాస్క్ మాస్టర్గా వ్యవహరించి ఒక డిఫరెంట్ రోల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వరుణ్ సందేశ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. సెలబ్రిటీ జ్యోతిష్కుడుగా వేణుస్వామిని పోలిన పాత్రలో రఘు కార్మంచి మంచి కామెడీని పండించాడు. ఇక మిగతా పాత్రలో నటించిన వారందరూ కూడా పర్వాలేదనిపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సొసైటీలో అక్రమార్కుల కోణంలో దర్శకుడు ఆదిత్యనాథ్ హర్ష రాసుకున్న కథ ఎమోషనల్గా ఉంది. చిన్న నటులతో కూడా మంచి పర్ఫార్మెన్స్ను రాబట్టుకున్న తీరు ఈ సినిమాకు బలంగా మారింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. విభిన్నమైన సినిమాలను అందించాలనే తాపత్రయం ఉన్న నిర్మాత మహేంద్రనాథ్ కొండ్ల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను రీచ్గా అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించారని చెప్పవచ్చు. ఇక దేశవ్యాప్తంగా ఇసుక మాఫియా ద్వారా జరిగిన నేరాలు, ఘోరాలు, సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ వీరాజీ. కథను చెప్పడానికి దర్శకుడు అనుసరించిన తీరు, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక ఎమోషనల్గా ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ నిడివిని చాలా చిన్నగా రూపొందించడం వల్ల పూర్తి భావోద్వేగాలు పండలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కథను ఇంకాస్త విస్తరించి మాఫియా సంఘటనలను ఇంకాస్త తెర మీద విస్తరించి ఉంటే డెఫినెట్గా మంచి థ్రిల్లర్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.